ఎగ్జిబిటర్ల రన్ రేటు పతనానికి చేరుకుందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మా అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వంశీధర్ అధ్యక్షతన వహించారు. దిలీప్ రాజా మాట్లాడుతూ లీజ్ ఓనర్ల వల్లనే ప్రస్తుతం అగాధం ఏర్పడిందని ఆరోపించారు. హీరోలు తక్కువ సినిమాలను చేయటం, సినిమా ఫ్లాప్ రావటం, సినిమాలు ఎక్కువ రాకపోవటం, కొన్ని సినిమాలు వివిధ సమస్యలతో విడుదల కాకపోవటం వంటి కారణాలతో సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల రన్ రేటు గణనీయంగా తగ్గిందని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, లీజ్ ఓనర్ల మధ్య పర్సంటేజ్ విధానంలో నిర్మాత పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వాపోయారు. సబ్ కమిటీలోని నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, డాక్టర్ కేఎల్ నారాయణలు పరిష్కారం దిశగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన మనవి చేశారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి మండలి నూతన అధ్యక్షుడి అభిప్రాయాలను కూడా విధిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉందిగా ఆయన సబ్ కమిటీకి సూచించారు. యూట్యూబర్ స్టైల్ రవి, సినీ నటులు రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు యశ్వంత్ చంద్ర, మల్లెపాడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, లీజు ఓనర్లు ఇలా రకరకాల కేటగిరీలు ఉన్నాయి. వీళ్ళల్లో ఎగ్జిబిటర్ల రన్ రేటు పూర్తిగా పడిపోయే పరిస్థితికి వచ్చి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అంటే ఎగ్జిబిటర్లు అంటే ప్రదర్శించేవాళ్ళు. నిర్మాత సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్ సినిమా హాల్లో వేసుకుంటారు. ఆ తర్వాత ఈ మధ్య కొంతమంది లీజులు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎగ్జిబిటర్ల రన్ రేట్ ఎందుకు తగ్గింది అంటే హీరోలు తక్కువ సినిమాలు చేయటం ప్రధాన కారణం. 2, ఎక్కువ సినిమాలు రిలీజ్ కాకపోవటం రెండో కారణం. 3, విపరీతమైన ఫ్లాప్స్ రావటం వల్ల డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఇబ్బందిగా ఉంది. 4, కొన్ని సినిమాలు వివిధ రకాలైన ఇబ్బందుల్లో కూరుకుపోవటం వల్ల డిస్ట్రిబ్యూటర్ల వల్ల రన్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ డిస్ట్రిబ్యూటర్ల యొక్క రన్ రేట్ పెంచాలి అంటే ఏం చేయాలి అంటే ప్రేక్షకుల సంఖ్య పెంచాలి అంటే ఏం చేయాలి? దీనికి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సబ్ కమిటీకి చైర్మన్ నిర్మాత సురేష్ బాబు గారు, తర్వాత అందులో దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, అలాగే డాక్టర్ కేఎల్ నారాయణ గారు లాంటి ఉద్దండులు సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు సత్వర నిర్ణయం తీసుకోకపోతే ఇలాగే కొంతకాలంగానే ఎగ్జిబిటర్ల రన్ రేటు పూర్తిగా పడిపోతే మరికొంతకాలంలో సినిమా హాళ్ళ పరిస్థితి అసలు ఉంటాయో లేవో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే సినిమా హాళ్ళని షాపింగ్ మాల్స్గా మార్చారు, తర్వాత అపార్ట్మెంట్లుగా మార్చారు. ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం యాజ్ పర్ యాజ్ మై నాలెడ్జ్ కన్సర్న్, ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్ళలో 90% ఓనర్స్ అద్దెలకి ఇచ్చేసేసారు సినిమా హాల్ని. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్లకి మధ్య పర్సంటేజ్ విధానం దగ్గరే సమస్య వస్తుంది. ఈ పర్సంటేజ్ విధానాన్ని సబ్ కమిటీ ఏదో ఒక సొల్యూషన్ పెట్టి తీర్చకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ప్రభుత్వం కూడా ఈ రోజున ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీ గవర్నమెంట్, సిన్స్ వెరీ లాంగ్ టైమ్ ఐఎమ్ సబ్మిటింగ్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ బ్యాంకు లోన్లు ఇస్తుంది, ఇల్లు కట్టుకోవటానికి లోన్ ఇస్తుంది, పొలం పెట్టుకుని రైతులకు లోన్స్ ఇస్తారు, బంగారం పెట్టుకుని లోన్స్ ఇస్తారు. కానీ సినిమా హాల్ పెట్టుకుని మాత్రం ఎవరో లోన్ ఇవ్వరు. మరి ఇదేంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి అంటారు. మన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్తగా చైర్మన్ వేశారు ప్రభుత్వం. కాబట్టి ఈయన ఇప్పుడు ఎవరైతే కొత్త ఆయన ఉన్నారో వారి అభిప్రాయాలు కూడా పరిగణలోనికి సబ్ కమిటీ తీసుకుని, ఆ సబ్ కమిటీ ఒక నిర్ణయాన్ని తీసుకుని ఇటు నిర్మాతలని, అటు ఎగ్జిబిటర్ని, అటు డిస్ట్రిబ్యూటర్ని మొత్తాన్ని కలిపి ఈ పర్సంటేజీ విధానంలో ఉన్న ఆ అగమ్య గోచరాన్ని, ఆ సమస్యల్ని తొలగించితే అప్పుడు సినిమా పరిశ్రమ మళ్ళీ మామూలుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి, ఆ దిశగా హీరోలు ఆలోచించాలి, ఆ దిశగా నిర్మాతలు ఆలోచించాలి, ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించాలని మా ఏపీ తరఫున కోరుకుంటున్నాం.